చీకటి చాలకి ఈ నలుపు కూడా ఎందుకు కొత్తగా మనకి అంటే కాదు, ఆ నలుపులో ఒక మెరుపు ఉంది. ఏమిటి ఆ మెరుపు? జ్ఞాన జ్యోతి. భగవద్గీత. గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురుం. జగదాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు. చీకటి బాగా ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేది దీపం. జ్ఞానము కలిగితే ఇంకా సంసార భయం లేదు, ఇక పునరావృత్తి భయం లేదు. అటువంటి సంసార భయాన్ని పోగొట్టగలిగినటువంటి జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉచ్చారణడానికి సంకేతమే శ్రావణ మాసపు అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణికణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. అది పరిపూర్ణావతారం. కారాగారంలో పుట్టి మహానుభావుడు పుట్టుకతోనే పీతాంబరం ధరించి చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. లోకంలో బిడ్డడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. దేవకీ వసుదేవులు ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశారు. అంతటి మహానుభావుడు. లోకంలో జ్ఞాన జ్యోతిని వెలిగించినవాడు. ప్రస్థానత్రయమని మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి విద్య చెప్పగలిగినటువంటివి 3: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ప్రదానం చేశాడు. ఆ భగవద్గీత ఇప్పటికీ కూడా లోకమంతటి చేత ఆరాధింపబడి చదవబడి మోక్షమునకు కారణమవుతోంది. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భక్తితో రోజు ఒక్క భగవద్గీత శ్లోకాన్ని చదువుకుంటే చాలు, ఇక యమధర్మరాజు గారితో చర్చ లేదు. మధ్యలో ఆయనతో ఎందుకు చర్చా వేదిక నాకు అంటే, ఆయనతో చర్చ అంటే ఆయన వచ్చి పాశాలు వేసి లాగడం, నేను రానండం ఉండవు. ఆయన కనపడడు, ఆయన లాగడు. అంటే దాని అర్థం విష్ణు పార్షదులో శివ పార్షదులో వచ్చి తీసుకెడతారు. భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి అంతటి వైభవం కలుగుతుంది. అందుకే భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అడిగాడు అర్జునుణ్ణి, భగవద్గీత అంతా చెప్పాను కదా నీకేమర్థమైంది అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నా అజ్ఞానం పోయింది, నాకు ఏది